ఇంజెక్షన్ అనేది డైరెక్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు సిలైన్‌లో ఇస్తున్నారు. చాలా మందికి ఆ డౌట్ ఉంది. ఎందుకు సిలైన్ ద్వారా అంటే మేము చిన్నప్పుడు చేయించుకున్నాం కదా! ఇలా డైరెక్ట్ షోల్డర్‌కి అది చేయించాం. అంటే బట్ ఇప్పుడు నార్మల్‌గా ఏ హాస్పిటల్‌లో చూసినా మనకి ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే సిలైన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తున్నారు. ఎందుకిలా? అంటే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇంజెక్షన్ అండి. అది అలా జనరలైజ్ చేయలేము. ఓకే. అంటే ఇప్పుడు బి12 ఇంజెక్షన్ ఉంది, చేతికే ఇస్తాము. అలా కొన్ని కొన్ని ఇప్పుడు ఏమైనా అలర్జీస్ వచ్చినాయి అనుకోండి, మైల్డ్ డోస్ పెయిన్ ఉండదు. అలాంటియన్నీ అంటే దాంట్లో రాసి ఉంటుందండి. మనకి ఐవీ ఇప్పుడు ఎవ్రీ ఇంజెక్షన్ విల్ కమ్ అంటే రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. దాన్ని ఎలా ఇవ్వాలి అనేది ఒక్కొక్క డ్రగ్‌కి ఒక్కొక్కలాగా ఉంటుంది. టాబ్లెట్స్ అనుకోండి చాలా మటుకు ఓరల్. కొన్ని టాబ్లెట్స్ ఏంటంటే నీళ్ళలో కలుపుకునేటట్టు ఉంటాయి. నీళ్ళలో కలుపుకొని కొన్ని సిరప్. అలా రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక్కొక్క డ్రగ్‌కి ఒక్కొక్కటిలాగా ఉంటుంది. కొన్నేంటంటే ఐఎం ఇంజెక్షన్స్ అంటాం. అంటే మజిల్‌లోకి ఇచ్చేది. సో, డైరెక్ట్‌గా ఇస్తాం. కొన్నేంటంటే ఐవీ అంటాం ఇంట్రావీనస్. అయి వెయిన్‌లోకే వెళ్ళాలి. సో, అలాంటప్పుడు మనము డైరెక్ట్ వెయిన్‌లోకి ఇస్తాము. లేదు అది కొంచెం యూనో ఫ్లూయిడ్ కొంచెం కాన్సంట్రేషన్ ఎక్కువుందనుకోండి, సెలైన్‌లోకి డైల్యూట్ చేసి ఇస్తామనమాట. సో, అది అలా జనరలైజ్డ్‌గా ఒకప్పుడు ఇలా ఇచ్చారు, ఇప్పుడు అలానే ఇవ్వాలి అంటే అక్కడ అంటే ప్రతి డ్రగ్‌కి ఒక రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బట్టే ఇవ్వగలుగుతాం. అది మనం మారుస్తానికి రాదండి.